ఏ తగ్గేదేలే. ఇప్పుడు నేను పొలం కాడి వేయించిన రేడియో తీసుకుపోయిండు, ఆ రేడియో ఆడబెట్టిండు దొరకట్లేదు. ఇప్పుడు మీ కాడ గట్ల ఏమన్నా రేడియో గట్ట పెట్టినా అని ఈడికి వచ్చిండు. రేడియో లేదేం లేదు కానీ సెల్ ఒకటే కుదబెట్టిపోయిండు. తొందరపడకు, ఇప్పుడే వయసుకొచ్చినావు. మా తాత పెద్ద మనిషి, మా అయ్య పెద్ద మనిషి, నేను పెద్ద మనిషిని. రేడియోకి పోయిండు, ఇంతవరకు రానిరేలేదు. అటే పోయిండు, ఎప్పుడు వస్తాడో ఏమో. ఒంటరి పక్షికి అయితే ఒక జోడు చూడాల్సిందే, దీంట్లో మాత్రం వెనక పోయే ముచ్చటే లేదు. ఓహో, మీరందరు ముసలోని పెళ్లి చేస్తే అరెకరం ఎకరం తీసుకుందామని చూస్తున్నాం. అయ్యేం పప్పులు ఉడకవు. ఎవరు పెళ్లి చేయన్నా రేడియో ఉండాలి. లత, లత, రేడియో చూసినావా? ఏ చెవిటి, ఏమో నాకేమరక నన్ను అడుగుతున్నావు నువ్వు, నీకు తెలియదా? నాకు దొరకట్లే కాబట్టికే నిన్ను అడిగేది. ఆ రేడియో ఆడబెట్టినా చింతసీగు తెచ్చినా అది ఆడబెట్టే దొరకట్లేదు. కనపడలే నీకు? ఏమో నాకు తెలియదు. ఆ రేడియో ఆడుందో నాకు తెలియపోయి ఆ రూమ్లో చూసుకోపోయి ఆడుందో. ముసలోడు ఏడబెట్టిండో ఏమో నాకేమెరక. డబ్బా సెల్లు తెచ్చి ఫోన్ చేయి, ఏడబెట్టిండో ఏమో తెలుస్తుంది. చక్కదానాల రేడియో ఆ ముసలిముండ ఆడుకు ఏడబెట్టిండో ఏమో. ఏమన్నా తాగుడు అలవాటైండు, ఏం లేకపోతే ఆ రేడియో కుదబెడుతుండు, ఆ డబ్బా సెల్లు కుదబెడుతుండు. ఇంకా టచ్ ఫోన్ కావాలంట, టచ్ ఫోన్. కనపలే? ఏమో నాకు తెలియదు. బైక్ ఆడి పోయిండో ఏమో, లేవంగా నా బైక్ ఆడి పోమని చెప్పిన, పోయిండో ఏమో మరి. సరే నేను బాయికాడి పోతా కానీ నువ్వు ఆ కూర పోవండి, ఆ బాక్స్ పెట్టు. బాయికాడి పోయి ఆయన సంగతి చెప్తా, ఆడికి పోతారు కానీ. సరే. ఏదో తేడాగా ఉందేంటి? ఏం కాకా, మనవాడు రేడియో బల పట్టుకొని తిరుగుతున్నావుగా? 100 అట్టవేంద్రా, మా నాన్నకు మా తాత ఇచ్చిండు, మా తాతకు ముత్తాత ఇచ్చిండు. అయితే ఇది దమ్మకట్టే, ఈ ముసల్నా బట్ట ఇప్పుడు బట్ట కాదు, ఇంకా బతికి ఉండు. 100 అట్టవేంద్రా, ఇంకోసారి అన్నావు అనుకో నేను పనికి కూడా పిలవను. కాకా, నువ్వు మీ మనవాడు ఏమన్నా చేసుకోరి, ఆ పొలం కాడ నీళ్ళున్నా లేవో చూసుకొని వస్తా. ఓకే ఓకే. ఈ తాత మనోడు పంచాది మనకెందుకు? ఈ నరేంద్ర గారి రేడియో మొత్తం వాళ్ళ తాత పట్టుకొని తిరుగుతుండు, మరి ఏందో పంచాది మనకెందుకు? ఏం పాటరా, ఎన్టీఆర్ పాట వస్తుందిరా, కూర్చొని ఇవ్వాల్సిన పాటరా ఇది. అన్న ఎన్టీఆర్ పాట. ఏకు సాటు ఆకు సాటు పింత తడితే పింత సాటు పిల్ల తడితే ఆకాశం వచ్చింది, ఆకాశం వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. ఈ ముసల్నా బట్టకు నూరే తిరగదు, ఒకటే పాడుతుండే ఆ పాట. ఆ నరేంద్ర గారి రేడియోని పట్టుకొని తీసుకొని ఓ పాట బాగుంది అని ఐసపాయి చేస్తుండు. ఈ ముసలి తాత ఏడుండో ఏమో, రేడియో తెచ్చుండే కథల పడుతుండు. అరే ఏంట్రా ఇది? సీన్ కూడా ఉండట్టుంది అలానే. ముసలోడు చూడు డ్యాన్స్ చేస్తుండు, నడ్డి చక్కలేదు కానీ అన్నీ వచ్చు. ఓ ఈ నరేంద్ర వస్తుండగా రేడియో కాకకాడుండే చెప్పాలా పోయి. ఏం కాకా, మీ మనోడు వస్తుండు నరేందర్, రేడియో వస్తుండా చూసుకో అని చెప్పకు. చెప్పకు. ఓకే ఓకే కాకా. అరే నా మనవాడు వస్తుండు, రేడియో దాచిన సంగతి చెప్పకానికి. ఎందుకు నీకు ఈ రేడియో? మీ మనవని రేడియో మీ మనవనికి చెప్పినావు, ఇది కాకపోతే కూడా కొనుక్కోలేడు ఆయన, ఇచ్చేదానికి ఎందుకు నీకు? ఏం రాస్తేను?
ఈ కాక దగ్గర చిన్న కథలు లేవుగా, అందుకేనా. ఈ రేడియో అందరికి ఇచ్చేది కాదురా, మా తాత ముత్తాతల కాంచి వచ్చే వంశపురం రేడియోరా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చెప్పరా జీరు, వచ్చేది అడుగు. ఏం లేదు సీన్ బాబాయ్, నా రేడియో నాకు కావాలి. ఏడబెట్టాం ఆ రేడియో తెచ్చి ఇస్తేనే ఇయ్యి, లేకపోతే నేను నా పిల్లం గొడవ పెట్టుకుంటాం. ఆ రేడియో ఎడిపోయిందో నాకు దొరకట్లేదు. అరే సీను, ఆ రేడియో కావాలంటే నాకు మంచి పిల్లని చూసి పెళ్లి చేసి ఆ రేడియో తీసుకపోమాను. లేకపోతే ఎక్కువ తక్కువ మాట్లాడితే వాని బద్దలు భాషింగాలు అవుతాయి. తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. బద్దలు లేవు, భాషంగాలు లేవు, ఏం లేవు. పిల్ల లేదు, పెళ్ళి లేదు. ముసలోనికి పెళ్ళి అంటే ఎవరన్నా పిల్లలు ఇస్తారా? ఏం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోలేవు. ఆ రేడియో ఆడుందో సప్పుడు అంటే చెప్పు, లేకపోతే మాత్రం నీ ఒళ్ళు చింతపండు అయితే. సినిమా ప్రభావం జనాల మీద బాగా ఎఫెక్ట్గా ఉందిగా. రేడియో గీడియో నాకు సంబంధం లేదు. నువ్వేమైనా ఇచ్చినవరా నాకు రేడియో? దాని గురించి ఊరికే రేడియో అని మాట్లాడుతున్నావు. ఆ రేడియో కనపడతలేదని నేను బాధతో అడుగుతున్నా. ఆ రేడియో ఇస్తేనేమో ఇయ్యి, లేకపోతే లేదు. పిల్లని గిల్లని చూడాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు ఆ తిండి ఎవరు పెట్టలేకనే కానీ పిల్లల్ని పెళ్లి కావాలా నాకు అని నిన్ను చూడమని చెప్పింది, పెళ్లి గురించే కానీ చెప్పింది. పిల్లని ఎవడన్నా చూసి ఇప్పుడు పిల్లని చూస్తారా అని ఆయన వయసు ఏంది? ముడ్డి కింద 60 ఏళ్ళు వచ్చినాయి. పింఛన్ తీసుకునే వయసులో పిల్లని అంటే ఎవడన్నా ఇస్తారా? ఆ రేడియో ఆడుందో రేడియో చెప్పి ఏడబెట్టినా నాకు సప్పుడు కానీ చెప్పారు రేడియో ఆడుందో. సినిమా హీరోలు 60-70 ఏళ్ళకి చేసుకుంటే తప్పు లేదు, కానీ నాకు పిల్లలు చూడబట్టే చూడడు. ఈయన పెళ్ళం ఈయన కొట్టి పెడుతుంది, నాకు పెళ్ళం లేదు. మరి నాకు ఒకటి పెట్టాలరా. అందుకనే నాకు పెళ్ళాడు చూడబట్టున్నా, పిల్లడు చూడబట్టున్నా. ఏమనుకుంటుండేడు మళ్ళా తేడాగా ఉందేంటి? ఎవరి మీద అలిగిపోతున్న ముసలోడు. ముసలోనికి దసరా పండుగ అంట, పిల్ల కావాలంట. మనవరాళ్ళు ఎత్తుకునే వయసులో పిల్లని చూడంటే ఎవడిస్తాడే? ఇప్పుడు దసరా దీపాలు ఏదో ఒకటి కానీ పండగకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడు దసరా దీపాలు ఏదో ఒకటి కానీ పండగకు పిల్ల తల్లిని అన్నా లేదా భర్త తల్లిని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని చూడు. అది మరే తాతకు ఇబ్బంది పడుతుండగా. సరే, ఈ పిల్ల తల్లిని ఎవరినో అయితే చూద్దాం. నువ్వు కూడా ఏమన్నా ఉంటే చూడు. జర వండి పెడతాను కన్నా ముసలిదాన్ని చూస్తా. కానీ ఇద్దరు పింఛన్లు వస్తే ఒక్కడ కూర్చొని తింటారు, తాగుతారు, పంతారు. కానీ నా రేడియో ఏమన్నా తెచ్చిన ముసలోడు ఏం మరి ఇక్కడైతే ఏం కనపడలేదు. కనపడలేదా? కానీ మీ తాత అయితే రోజు అయితే బెల్ట్ షాప్లో అక్కడక్కడ తిరుగుతాడు. కుదబెట్టినే ఒకసారి ఎంక్వైరీ చేసుకో. జర పోయేస్తాను. జర మా అత్తోళ్ళ కాడ కళ్ళు తాగుతాను పోతాడు, ఆ బెల్ట్ షాప్ కళ్ళు తిరుగుతాడు. జర రేడియో కనపడితే జర మా తాత చెప్పకుండా జర ఫోన్ సర్లే సర్లే చెప్తాలే. సపోర్ట్ చేయకు. కూర పడకవు పో. రేడియో కావాలని వచ్చిండు, లంచ్ శాఖలు పడుకుంటాం. రేడియో కావాలి, రేడియో కావాలి, రేడియో కావాలి. ఏమిరా చెట్టు ఆడుంది, నీళ్ళు ఆడబోస్తుంది, పైపు చూసుకోవద్దా? అరే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నట్టు? ఏం చూసుకోవట్లేవా? అన్నా తెల్లరగట్ల 4 గంటలకు వస్తురా, వచ్చి 1ంటికే పోతురా. ఎవరు పెడుతుండే ఏం పెడుతుంది ఏంటి నేను చూసుకొని రోజుకి 8,000 అవుతున్నాయి కూళ్ళు. ఏమదేరా గొడుగు నీకా నాకురా? ఏదో తేడాగా ఉందేంటి? మా తాత పెద్ద మనిషి, మా అయ్య పెద్ద మనిషి, నేను పెద్ద మనిషిని. ఒక్క పంచాయతీ రావట్లేదు ఇందిరా. ఏం గోడలు జరగట్లేవు ఈ ఊర్లో? జరుగుతున్నా. మరి ఎవరు రావట్లేడు ఈ మధ్య? ఏంద్రు ఆడు నరేంద్ర గాడి ఏంటంటే ఆదలబాలూరికి వస్తుడు. ఈ అమ్మ ముసలోని చిల్లు చింతపండు చేయాలి. అయ్యి ఈ తాత మనం వాళ్ళ పంచాయతీ ఏదో గట్టినే అవుతున్నట్టుండ్రా. నిన్న ఇంటికాడ ఒకటే వాళ్ళ తాత మొత్తం రేడియో పట్టుకొని తిరుగుతుండ్రా. చూసినా అవునా? ఇద్దరు గొడవ అవుతుంది. అవుతుందా? ఈసారి దొరకని ఎట్టా నల్లి నలపాలరా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈసారి దొరకని ఎట్టా నల్లి నలపాలరా. అవరా పిల్లగా? సరేనా ఎడివేస్తురు? ఏం లేదు, తోటకు మందు కొట్టిస్తున్నా. పిల్లగాళ్ళకి ఇట్లా వచ్చిరా రాలేదని చెప్పి చూద్దామని వచ్చిన. మా ముసలోడు రేడియో తీసుకొచ్చిన ఇంటికాంచి, ఆ రేడియో తీసుకొచ్చి ఆడబెట్టిండు తెలవట్లేదు. ఇక నన్ను కుదబెట్టినేమో అడిగి పోతున్నా నేను. జరగా రేడియో ఇప్పించే ప్రయత్నం చేయరా? అదే సార్ ఏది ఆ రేడియా? ఆ రేడియో ఏది? మీ ముత్తాత కాంచున్న రేడియా? ముత్తాత కాంచి బొమ్మ దానికి 150-170 సంవత్సరాలు. మరే ఇదే అదులు సాధన తాత మన పంచాయతీ గట్టిగా పిండు. అది సైదన ముచ్చట. ఆ రేడియో దొరకట్లేదు, అందుకనే ఆడ కుదబెట్టినావు అని పోయేద్దామని పోతున్నా. అట్లానా? పోయిరా పో, నేను కూడా అటే పోతున్నా. మీ తాత ఆడ బాయ్ కాడ ఉండే చూసి నేను మాట్లాడతా గానీ తర్వాత తీసుకొని మీ తాతని తీసుకొని ఇంటికాడికి రా. సార్ ఇంటికాడ కాదే, నిన్నే మాట్లాడదాం. ఇంకో ముచ్చట,
ముసలోడు పిల్లని చూడ అంటుండు ఇప్పుడు సత్య వయసులో పిల్లేందే జర నువ్వు పోయి చెప్పు. ముసలోడు పిల్లని చూడ అంటుండు ఇప్పుడు సత్య వయసులో పిల్లేందే జర నువ్వు పోయి చెప్పు. నేను పోయి ఆడ కుదబెట్టిన ఒకసారి పోయి నేను అడిగి వస్తా. ఇప్పుడు పిల్లని చూడలే క్యాస్ట్కి వస్తుంది జర ఒక్కసారి పోయి అడిగిపోయిరా. ఆ సీన్ కూడా ఆయనే ఉండు. పెళ్ళా? పెళ్ళి అంటే ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినాక పెళ్లి కావాలంటున్నా. అరే శేఖర్ ఏంద్రా ముసలోడం పెళ్లి అంటున్నట్టు ఏం సంగతి చూసినావా ఈ మధ్య అటు పోయినావా? ముసలి దసరా పండుగ అంటే ఇప్పుడు ఈ వయసులో పెళ్ళి అవసరమా? ఏం మరి ఊళ్ళో 2-3 ఉండి ఒకటే ఆడోళ్ళ కళ్ళు ఇట్లా అట్లా చూసుకుంటా తిరుగుతూ ఉండట. నరేందర్ నేను పోయి మీ తాతను కలుస్తా కానీ నువ్వు పోయి ఆ 2 షాపుల కాడికి పోయి కనుక్కొని రాపో. సరే సాయదన్న నేను పోయేస్తా. ఏడైనా కుదబెట్టి తెలుసుకుంటా కానీ జర ఆడి బారి నేను అమ్మట ఆడిపోయి అమ్మట మీ దగ్గరకు వస్తాను నేను. రేడియోకి పోయిండు ఇంతవరకు రానిరేలేదు. అటే పోయిండు ఎప్పుడు వస్తాడో ఏమో. అమ్మ ముసలోడు రేడియో తీసుకుపోయేటమ్మిండో ఏమో. లత ఇంట్లో ఉన్నదా? ఎక్కడ ముసలోడు ఏ ముసలోడు ఏమైంది పోయిన పని? ముసలోడు రేడియో ఇచ్చిందా? రేడియో లేదు గీడియో లేదు. సమాజ పొలం కాడ కూర్చుండు. ఈ వాళ్ళతోటి వీళ్ళతోటి వచ్చేటి పోయాడు. ఆడ పెట్టిండో ఏమో. రేడియో వాళ్ళకి అమ్మిండో వాళ్ళకి ఇచ్చిండో ఏమో. ఎవరికి వెళ్ళి ఆడ వైన్ షాప్లో ఆ బెల్ షాప్లు ఉంటే ఆ బెల్ షాప్లో అడిగి వచ్చిన. ఆడ కళ్ళు కాంపౌండ్ ఆ గుడిసా దగ్గర చెరు దగ్గర ఉంటే చెరు దగ్గర అడిగి వచ్చిన. లేడు. ఈ తండ సుజాత అత్తమ్మ దగ్గరికన్నా పోయి ఆడేమన్నా కళ్ళు అవుతాడుగా ఆడేమన్నా రేడియో గట్ట పెట్టి మర్చిపోయి నువ్వు అడిగొద్దాంపా పోదాంపా. తర్వాత మళ్ళీ వచ్చిన కూర ఉంది అంతా ఎంత మనగాండి అనమాట ఆ ముసలోడు. ఆయన పెళ్ళి అని కలవరిస్తున్నాడు. పోదాంపా. దా మళ్ళీ అత్తమ్మ ఎటని పోగాలి. మళ్ళీ తాత ఎటని పోతాడు. అత్తమ్మ ఏం చేస్తుర్రు? పిన్ని మా తాత వచ్చిండా ఇడికి? వచ్చిండ్రా ఇందాక వచ్చిండు. కళ్ళు తాగిపోయిండు 3 లోటలు. కూర్చోరా అదరా లత. లత మననే వచ్చిండ్రా. వచ్చి 3 లోటలు కళ్ళు తాగిండు. పైసలు తాత పైసలు ఇయ్యే బాబాయ్ అని అంటే పైసలు ఏమీ లేదు సెల్లు కుదా పెట్టిపోయిండు. ఇగో సెల్లు కూడా నా కాడనే ఉంది. ఇగో పెళ్లి అని తిరుగుతుంది. మీ తాత ఏం పెళ్లి చేసుకుంటాడు రా ఇప్పుడు ఈ వయసుకి? అసలు పెళ్లి కావాలంట ముసలోనికి. ఏం పెళ్ళో ఏమో ముసలోడు చల్ల. ఏం ముసలోడు రా ఈ వయసులో ఏం పెళ్లిరా? కాదు ఇక్కడ అక్కడ దీని ఇంటికాడ మంచి నిమ్మలంగా ఉండేదానికి పెళ్ళి అని తిరుగుతుంది. పెళ్ళి అని తిరిగితే ఈ వయసులో మంచి వాళ్ళకే పిల్లలు దొరకలేరు. పోరగాళ్ళే రోడ్ల మీద పడి తిరుగుతురు. సరే అత్తమ్మ మన నీకు ఇచ్చిన ఏ సెల్లు కుదబెట్టింది ఆ సెల్లు తీసుకురా. ఇగో నరేష్ ఆ ముసలోడికి ఏం పని లేదు. పెళ్ళి అని తిరుగుతుండు. అగో సెల్లు 3 లోటలు కళ్ళు తాగిండు. సెల్లు ఇడ కుదబెట్టిపోయిండు. ఇప్పుడు నేను పొలం కాడి పోయొచ్చిన రేడియో తీసుకుపోయిండు. ఆ రేడియో ఆడబెట్టిండు దొరకట్లేదు. ఇప్పుడు మీ కాడ గట్ల ఏమన్నా రేడియో గట్ట పెట్టినావు అని ఈడికి వచ్చిండు. రేడియో లేదేం లేదు కానీ సెల్ ఒకటే కుదబెట్టిపోయిండు. మళ్ళీ వస్తారా బిడ్డ అన్నాడు. ఇక తీసుకొని పోయిండు. ఇక సర్లే మళ్ళీ నేను పొలం కాడికి పోయి చూస్తా. ఆయన చక్కదాను రేడియో లేదు. రేడియో కోసం తిరుగుడు. రేడియో కుదబెట్టిండా? రేడియో సెల్లేమో నా కాడ కుదబెట్టిండు. రేడియో ఏ అమ్మ కాడ కుదబెట్టిండో ఏం సంగతి మరి. దా పోందా. కాకకు దసరా పండగ ముసలోడు ఉక్కు రక్తం మీద ఉండుగా. అరే సీను మా మనవని అన్న దాంట్లో నాది ఏమన్నా తప్పు ఉన్నారా? ఏం లేదు కాక ఏం లేదు. మరి పిల్లని చూడమన్నావు వచ్చి పిల్లగాని నువ్వు ఏమన్నా? పిల్లగానే ఏంద్రా పెళ్లి చేస్తే కదా ఒప్పడేది. చింత చిన్న పులుపు తాగదు. సైదాన్ని ఇటు వస్తుండేందో. రాని ఆడి పొలం కల్లే ఆడు వస్తుంది. సరిగా ఎడికి వేస్తున్నావురా? నా మనవాడు అనబడ్డాడు. అవుపించలేదు. రేడియో ఏదో తీసుకుపోయినవాటగా. రేడియో నాదే. మా తాత సంపాదించింది మా అయ్య సంపాదించింది. ఆడికెందుకు రా రేడియో సంగతి? మీ మనవాడు ఒక్కటే ఏడుస్తున్నట్టు ముని మనవాడు లేడు ఎవరు లేడు. నాకు పిల్లని చూస్తేనే లెక్క ఏదైనా. కరెక్టేనే. నువ్వు వషన్వి రక్తం మరిగిపోతుందిగా. ఓకే రైట్ నువ్వేం దగ్గకు అట్నే ఉండు. నేను మీ మనవంతో మాట్లాడతా. తగ్గేదేలే కాకా. మళ్ళీ పుడతామా ఏంటి? కరెక్టే సీనన్నా. మళ్ళీ పుడతాడా ఏంటి? ఒంటరి పక్షికి అయితే ఒక జోడు చూడాల్సిందే. దీంట్లో మాత్రం వెనక పోయే ముచ్చటే లేదు. మీరు అందరు బాగానే అంటుర్రు కానీ నా మనవాడు ఒప్పుకోవాలి. ఒప్పిద్దామే అదంత పని. ఆడు అస్సలు ఒప్పుకుంటలేడు.
ఇగో నీ మనవాడు వస్తుండు. ఏదన్నా నువ్వు మాట్లాడింటాడేమో. రాని రాని మాట్లాడదాం అంతోని. రేడియో పెట్టిండు వస్తున్నా, బాగా వస్తున్నా, రేడియో పెట్టిండు ఆయన కథలు పడుతున్నావు పిల్లగాడు తల్లి కావాలని ఆ? ఏ సైడ్గా చూసినావా ఆ బాడక ఎట్ట మాట్లాడుతుంటా ఎట్లా చేస్తుండా? చిన్నప్పటి నుంచి ఆడు ముడి గడిగి అంతా చేసి నేను సాత్తే ఈ బాడకావుకి ఇలా కళ్ళ పడతారే. ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తే ఇంకేమైనా నొప్పి అవుతుంది ఈ బాడకావుకు. కాక మాట్లాడదాం మేము సాక్షి నీకు పిల్ల కావాలి నాను రేడియో పెట్టుకుని కథలు పడుతున్నావు అన్ని తిరిగి వచ్చిన ఆడ లేదు మరి రేడియో ఉందని చెప్పొచ్చుగా. అరే రంకు బాడకావు నీకు 25 ఎకరాలు సంపాదించి పెట్టిరా బాడకావు అందులో 2 ఎకరాలు ఇస్తే ఉన్నా నొప్పి అవుతుంది అదరా బాడకావు ఏరా సైదిగా చెప్పవేరా ఊగలు ఎట్ట కూర్చుంటారు. మాట్లాడతా లైన్ మీదకి రాని. శేఖర్ కూర్చో. అరే ముసలోనికి ఎట్లయినా సరే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసినాం అనుకో 5 ఎకరాలు దాని పేరు మీద చేపిస్తే మనకంటే 8 ఎకరాలు తగ్గుతుంది. అప్పుడు వయసు మీద ఏం కాదు. హద్దు నినా ఒకటే దున్నక్కున్నా ఒకటే దుంతాడా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చెప్పు నరేందర్, ఏంది ముసలోడు అటో ఇటో తినక రూపాయి కూడా పెట్టి 25 ఎకరాలు సంపాదించిండే. ఏదో ఒకటి చూసి ఒక ఆమెను చూసి పెళ్లి చేసి అయిపోద్దిగా. ఇప్పుడే వచ్చి చెప్పినావునా? ఇప్పుడే వచ్చి చెప్పినావు, మాట్లాడదాం. చూడు ఎవరో ఒకళ్ళు చూసినాం అనుకో ముసలోనికి అన్నం వండి పెట్టే దిక్కు లేదట. నువ్వు పెళ్లి చేసుకొని కొత్త కాపురం అని నువ్వు వేరే కాడు ఉంటుటివి. ఎవరు చూడాలి ముసలోని? మేము వేరే ఆడు ఉంటున్నావు అన్న అంతా ఒక్కనే ఉంటున్నావు. ముసలోనికి రోజు తిండి పెట్టేది మేమేనా అన్ని మేమేనా? సంపాదించును మా తాత సంపాదించును మా ముత్తాతలు సంపాదించును. ఆయన ఒక్కనే భూమి ఆయన ఒక్కరు కష్టపడి సంపాదించిండా. పిల్లని కావాలంటే ముసలాన్ని 30 ఏళ్ళకే ముసలాన్ని పోగొడుతుంది. ఇప్పుడు పిల్లంటే ఆడ దొరుకుతుంది నీకు రాగానే వచ్చి చేస్తారు ఎవడన్నా చూస్తూనే ఉంటుంటి. ఇందాక సీన్ కూడా చెప్పని చెప్పి చూద్దాం మీరు కూడా నాతో పాటు చూర్రి నేను ఉంటే పిల్లు ఉంటే ఒకటే పిల్లని తణుకులాడుతున్నాను వచ్చి పిల్లగాడు ఆయన ఏమన్నా. బాబు ఏంది అట్లా అడుగుతున్నావు? కాక మీద ఆల్రెడీ చెప్పినా మాట్లాడుతాను, ఎందుకు అట్లా అడుగుతున్నావు? చూసినావా ఇప్పుడు మీ ముందరనే అట్లా మాట్లాడుతుండు. నేను ఆయన ఇంట్లో ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి, ఎట్లా పండాలి, ఇంట్లో ఏం జరిగేది మీకు ఏమెరక? ఇప్పుడు మీ ముందరనే ఇన్ని మాట్లాడుతుంటాడు. నేను ఎటు పోవాలా ఎటు చెప్పు. నిజమేరా ముసలోడు మొత్తం నైట్ పూట నిద్రపోవట్లేనట్టుంది. ముసలి కోరికలు జరగలేదు. గంట దగ్గర బంధం వాళ్ళకి తీసుకొచ్చి పెళ్లి చేస్తే అయిపోద్ది కదా. చేద్దాం అసలే ఇంత ఇబ్బంది పడుతుండే ఏదో తేడా ఉంది. కోరికలు తెచ్చిపెట్టలేవు. ఏమన్నా నరేంద్ర చేద్దాం మరి ఏదో ఒకటి చూసి సెట్ చేద్దాం. కంట్లే కాం పెట్టుకున్నావరా? పెద్ద మనుషులు అడుగుతుర్రు, సమాధానం చెప్పు. రేడియో దొరక్క పొద్దున్న నుంచి ఇంట్లో నేను నా పిల్లని గొడవ పెట్టుకొని నీ కాడికి వస్తున్నావు సపోర్ట్ చేయవైతే సీన్ చెప్తున్నావు సీన్ సపోర్ట్ చేయ. నేను షాప్లని తిరిగి వస్తున్నాయి ఆడబట్టలు పాడుకోవా నీకు ముళ్ళు టిమటిమా అంటుందా? సైడ్గా సీడ్గా విన్నారు రైట్ మాటలు. అరే ఇదంతా కాదురా, నాకు పెళ్లి చేస్తావా చేయవా? ఈ కథలని పడక నా ముందల. సరేనా అన్నా అవసరం అయితే ముసలి 5 ఎకరాలైనా అమ్ముదాం. ఓకేనా? మంచి దావత్ చేద్దాం. ఏంది ఇక్కడనే చేద్దాం. ఈ అమ్మ వద్దంటే ఊరికొస్తారు. ఏంది 5 ఎకరాలు కాదంటే 25 ఎకరాలు సంపాదించిండు. ఏంది అని మంచిగా ఎట్టంటే అటు నడుస్తుంది. రసపట్లో ఉన్నాడు ఇప్పుడు. చేద్దాం ముచ్చటే లేదు. 5 ఎకరాలు అమ్ముడే చేసుడే. 4-5 ఎకరాల సైజన్నా సీను నీకు తెలుసుగా. రోజు ఏడ పడితే ఆడ తాగుతాడు తింటాడు పంతాడు. మొన్ననేమో ఆ వైన్ షాప్లో పోయి డబ్బా సెల్లు కూడా పెట్టిండు. మొన్ననేమో ఆ వైన్ షాప్లో పోయి డబ్బా సెల్లు కూడా పెట్టిండు. ఈమె కాడికి వచ్చిన ఏదన్నా రెండు రోజులు అని ఉంటుందా? అది కాపురం చేయదు ఏం చేయదు. ఇటువారు నా ముసలి దాన్ని కూడా అట్టే చంపిండు. ఈయనకి మీరు సంబంధం చేసిననుకో మీ ఇజ్జత్ పోద్ది మా ఇజ్జత్ పోద్ది. అందుకని జర సప్పుడు అంటుంటే మాయగా వద్దుగా నువ్వుకోరి. అందుకే సైదన్నా సంబంధం వద్దు ఏమొద్దు ఏం చూడకరి మీరు. నేను బాడకావు బద్దలు బలగొడతా. ఏమనుకుంటున్నా? నేను తీసుకొచ్చుకొని దానికి 10 ఎకరాలు రాసిస్తా. నీకు 10 ఎకరాలు రాసిస్తా. నీదారా? నీ సొమ్ము ఆరా? నాకే సంపాదించిన సొమ్ము నువ్వే అంత తింటావురా? నాకు లేదా నాకు? అరే ఏంట్రా ఇది? నరేందర్ సీనా ఆగే ఏందే మేము చూస్తాం కానీ వెనకో ముందో పెళ్లి మేము చూసి సెట్ చేస్తాంగా. ఎందుకు గోల ఎందుకు పడుతుంది? మీరు గోల పెట్టుకుంటే అయ్యే పని కాదు. 10 మందిలో పడితే ఇజ్జత్ పోద్ది. అందుకని మీ తోట కాడికి వచ్చి నిమ్మలం కూర్చొని మాట్లాడుతున్నాం. ఏం లేదు మా ఇద్దరు చెరువు 6 ఎకరం చెయ్యి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఏం లేదు మా ఇద్దరు చెరువు 6 ఎకరం చెయ్యి. మీకు పెళ్ళని చూసి పెళ్లి చేస్తా నేనే. ఎకరం కాదు 20 ఎకరం రాసిస్తా పోరి. నా పిల్లల్ని చూసి పెళ్లి చేయరి. ఓకే కాకా. నాకు లేదా? ఓహో మీరందరు ముసలోని పెళ్లి చేస్తే ఎకరం తీసుకుందామని చూస్తున్నాం. అవేం పప్పులు ఉడకవు. ఎవరు పెళ్లి చేయన్నా రేడియో ఉండాలి. రేడియో గురించి మీకు తెలుసా?
మాకు తెలియదు రేడియో పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, మీ తాత తిరుగుతుండు, కానీ ఎందుకు తిరుగుతున్న సంగతి మాకేమరకరా అయ్యా. ఏందంటే ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా పెళ్లి పిల్లతో పాటు ఈ రేడియో కూడా పుస్త కట్టాలి, ఈ రేడియో కూడా పుస్త కట్టాలి. పుస్త కడితే లెక్క ఆ ముసలానికైనా పిల్లకైనా పెళ్ళి అయినట్టు, లేకపోతే కానట్టు. ఎందుకు ఏమన్నా వీలునామా రాసిండు? ఎందుకు మీ తాత? వీళ్ళ మా తాత ముత్తాతలు రాసిరు. ఆ ముసలోని అడుగు, ఆ బట్టను అడుగు చెప్తాడు, ఆ బట్టను అడుగు చెప్తాడు. అది లెక్క. రే బట్ట బాడకావు నీకంటే ఎక్కువ వర్రా బట్ట బాడకావు. నువ్వు నన్ను బట్ట అంటే బే కాక ఆగు ఆగు. చూసిరా అనే పెద్ద మనుషులు మీరు. పొలం మట్టి పొలం మీ గెట్టు. ఇంకో ఆయన దగ్గర కూలికి వస్తాడు, ఆయన 2 ఎకరాల భూమి ఆయన చేసుకుంటాడు. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను అడ్డగోలి మాట్లాడుతున్నా. ఇప్పుడు పెళ్ళి అంటే దొరుకుద్ది ఇప్పుడు. బాడకావుకు జర గడ్డి పెట్టి ఆ బాడకావుకు అర్థం కావట్లే. తాత అంటే ఏంది, ఆ పెద్ద మనిషి అంటే ఏంది అని బాడకావుకు అర్థం కావట్లే. బాడకావుకు నా బట్ట బాడకావు. ఏం లేదు సైదన్నా, ఇవన్నీ కాదు కానీ మీరు ఒకసారి ఇంటికాడికి రారి. ఆడ తిన్న పల్లెం ఆడనే ఉంటుంది. కాక తొందరపడకు, ఇప్పుడే వయసుకొచ్చినావు. పిల్లని చూస్తుంటుగా చూద్దాం, ఎట్లా చేసి పెళ్లి చేద్దాం. నాకు గొడవ పెట్టుకోకరి. ఎట్లయినా సరే మీ మనవడే గానే, ఎందుకు భయపడుతున్నావు? నేను వచ్చి మాట్లాడతాను, ఇన్నే కూర్చొని మాట్లాడి సెట్ చేద్దాం కానీ. కామాతురానాం, నా భయం నా లజ్జ, పైన బట్ట ముందల పొట్ట, నీకెందుకురా నాయన ఈ కష్టం? ఏమన్నా ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళ నుంచి మా ముసలిది నాయనమ్మ చచ్చిన కాంచి ఇదే పని. పెళ్లి చేయి యాంచిదేమో పిల్లని. ఇప్పుడు అందరం కలిసి చూద్దాం. ఎవరైనా ఆమెనేటికి రావాలి. ఆమె మీద ఇంత ఎకరం భూమి పట్ట చేస్తానని మేము ఊకనే లేదు. ఇక అందరం కలిసి పిల్లని చూద్దాం. ఇక ఆయన నచ్చినామని చూద్దాం, లేకపోతే ఏమైనా లవ్ చేయమను, ముసలామని ఏమైనా చూసుకొని, 2 పిల్ల తల్లిని ఎవరన్నా ముసల్దాన్ని ఏమైనా చూసుకొని లవ్ చేయమను. అందు కాకపోతే సబరీ శాస్త్రలో పోయి పెళ్ళి అని చేద్దాం. ఏం చేద్దాం ఆఖరికి? ఏదో తేడాగా ఉందండి. ఏదైనా మీ బాధ్యతే, పెళ్లి చేసే బాధ్యత మీది. దేనో ఒకదాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పేది ఆ బాడకావేందా? నాకు చెప్పేది ఏంది ఆడు? నేను చేసుకోదలుచుకుంటే చేసుకోనా? ఇంకా నా పంటే ఉంది 25 ఎకరాల భూమి, నేను చేసుకోలేనా? నేను మర్యాదగా అడుగుతున్నా. చేస్తేనేమో మీ శాతనైతేనేమో చేరి, లేకపోతే ఇంకో పెద్ద మనుషులకు అడిగిపోతాను నేను. ఇక అంతే, ఎవడేం చేస్తాడో చూస్తా. మరి ఆ పెళ్ళి ఎట్టెట్ట చేయడో, ఎట్టెట్ట ఈవిడికి చేయకుంటుంటాడో, ఆ రేడియో ఎట్టెట్ట తీసుకుపోతాడు, అది తీసుకుపోయి ఆ సంగతి ఏదో చూస్తా. కానీ ఎన్ని రోజులున్నా పిల్ల కావాలనేది నువ్వు నా దగ్గరికి రావాలి. పిల్లని చూసేది కూడా మేమే, కానీ ఊకనే అనగానే అవుతుందా నువ్వు పిల్ల? చెప్పు సాయనా. చూడు, ఏదో ఒకటి సెట్ చేద్దాం, మాట్లాడదాం కానీ. ఎల్లాక నువ్వు పోయిన పని ఏమైంది? నేను పోయిన పని ఏముందని, డబ్బు ఫోన్ ఉంటుందిగా, 90 దాగిండు. 50 రూపాయలకి ఆ సెల్లు ఆడ కుదబెట్టి వచ్చి అది తీసుకొని వచ్చిన. ఇగో ఇట్లా ఉన్నాయి నా కథలు. మీరేమో పెళ్ళి అని ముచ్చట చెప్తారు. దారి ఇంకా ఆయన కథలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్పే ఉన్నాయి. రారి పిల్లని అందరం కలిసి చూద్దాం కానీ. దారి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? పెళ్లి చేయకపోవాలి కానీ ఆయన సంగతి చెప్తా. అమ్మో, ముసలోడు చిన్నోడు కాదు కానీ రాయి దొక్కితే 16 పచ్చలు అయింది రమ్ము. అమ్మో, ముసలోని పెళ్లి చేస్తేనే ఏమన్నా అంతేనా? అంతే. అమ్మో, ఇట్లా 16 పచ్చలు అయ్యేటట్టు దొక్కిడు. ముసలోని ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచి, లేకపోతే మంచాలు ఎరగొడతట్టుంది మా తాత. ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచి, లేకపోతే మంచాలు ఎరగొడతట్టుంది మా తాత. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా ఉన్నా కామెంట్ సెక్షన్లో నచ్చితే నచ్చిందండి, నచ్చలేకపోతే నచ్చలేదని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.